బట్టల మరకలు పూర్తిగా వదిలించే ప్లాంట్ బేస్డ్ డిటర్జెంట్ లిక్విడ్ ఎలిమ్ డిటర్జెంట్ లిక్విడ్. ఏసీ రూమ్ లో పర్టికులర్ గా దానిలో కానీ ఏసీ ఫిల్టర్స్ లో కానీ మట్టి దుమ్ము కానీ ఉన్నట్టయితే దాని వలన కానీ ఇలాంటివన్నీ జాగ్రత్తలుగా ఉండాలి. రూమ్ శుభ్రంగా ఉండాలి. రూమ్ దాన్ని మార్నింగ్ లేదా దాన్ని దులపడం కానీ ఏదైనా చేస్తున్నప్పుడు క్లీన్ చేసినప్పుడు బయట ఉండడం కానీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 6 వారాలు అయిన తర్వాత ఇంకా ఆలోచన లేదు, దానికి ఆపరేషన్ చేయాల్సిందే. ఇప్పుడు ఆపరేషన్లు కూడా 2 రకాలు ఉన్నాయి. ముందుగా ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే బ్రెయిన్ ఓపెన్ చేసి బ్రెయిన్ నుంచి ముక్కు జంక్షన్ దగ్గర ఎక్కడైతే రంధ్రం ఉందో అక్కడ రంధ్రాన్ని పూడ్చి దాని మీద ఒక గ్రాఫ్ట్ పెట్టి ఒక్కొక్కసారి ఏదైనా అవసరమైతే బోన్ పీసులు లాంటి పెట్టి కానీ ఇంకేదైనా వ్యాక్స్ లాంటిది పెట్టి మొత్తం మీద క్లోజ్ చేసేవాళ్ళం. ఈ మధ్య కాలంలో బ్రెయిన్ ఓపెన్ చేయడం అంటే అందరికీ భయం. బ్రెయిన్ ఓపెన్ అంటే ప్రమాదం కదా. అందుకని దానికి బదులుగా ఇప్పుడు ముక్కు నుంచే డైరెక్ట్గా వెళ్ళి ఆపరేషన్ ట్రాన్స్ నేసల్ అప్రోచ్ అని ఎక్కడైతే లీక్ వస్తుందో ఈ ప్రాంతం వరకు వెళ్ళి అడ్వాన్స్ చాలా అడ్వాన్స్మెంట్స్. అది ఎండోస్కోపీ ద్వారా చూడొచ్చు. ఎండోస్కోపీ ద్వారా అసలు ఏమాత్రం ప్రమాదకరం చాలా తక్కువ. అక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడ కండరం తొడ నుంచి కండరం చెల్లదు మసిల్ తీసి కానీ అక్కడ నుంచి ఒకటువంటి ఫేషియా అంటాం అది తీసి అక్కడ పెట్టి ఈ మధ్యన జూరో సీల్ అని వచ్చాయి. ఇప్పుడు అక్కడ పెడుతున్నాం. మళ్ళీ వాటర్ వస్తుంటే ఉంటుందా? దాన్ని అతకడానికి ఒక సీల్ వచ్చింది ఏదో ఫెవికాల్ లాగా. ఇవన్నీ ఉంటే కొత్త కొత్త పద్ధతులు. దానివల్ల అక్కడ ఒక్కసారి అతుక్కుపోయిందంటే ఇంకా మరి ఇప్పుడు జీవితం అంతా దాని క్యూర్ అయినట్టే ఉంది. ఇంకొకసారి ఏమిటంటే ఇలాంటి వాటర్ వస్తున్నట్టయితే పేషెంట్ రెడీగా లేరనుకోండి, ఏదైనా కారణాల వల్ల ఆర్థికంగా కానీ ఆపరేషన్ అంటే భయం. ఒక్కొక్కసారి వెన్నులో నుంచి నీరు తీసి ఆ నీరు కొంచెం డ్రైన్ చేస్తే ఒక 40 ml 50 ml ఒక 3-4 సార్లు కొంతమందికి సెటిల్ అయిపోయే అవకాశం కూడా ఉంది. అది గ్యారంటీ లేదు. అంటే ఒక ప్రత్యామ్నాయం. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే వెన్నులో ఒక రకమైనటువంటి ఎపిజోరల్ ఇదిలాగా వేసి ఒక ట్యూబ్ వేసి ఒక 4-5 రోజులు దానికి డ్రైనేజ్ కోసం వదిలేస్తారు. అంటే ఒక బ్యాగ్ పెట్టి అప్పుడు కూడా ముక్కు నుంచి ఏదన్నా కానీ ఇవన్నీ చిన్న చిన్నవి, ఇది పర్మనెంట్ కావు. ఎందుకంటే ఎక్కడైతే రంధ్రం ఉందో దానికి ఆపరేషన్ చేయనంత వీటి వల్ల ఎలా తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా ఎవరైతే రెడీగా లేరో లేకపోతే పేషెంట్ ఫిట్ కారో, ఏదో 70 సంవత్సరాలు అనుకోండి, షుగర్ ఉంది, బీపీ ఉంది, ఈ మధ్యన హార్ట్ అటాక్ వచ్చింది, ఆపరేషన్ చేసినా ప్రమాదమే. అలాంటప్పుడు కానీ ఇలాంటప్పుడు ప్రత్యామ్నాయాలు. అదర్వైజ్ అందరికీ తెలియాల్సింది ఏంటంటే సిఎస్ఎఫ్ రైనోరియా అనేది చాలా ప్రమాదకరమైన ఇబ్బంది. ఇది ముఖ్యంగా ముక్కు నుంచి బ్రెయిన్కి జంక్షన్ నుంచి వచ్చేది. దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం. ఆ ఇన్ఫెక్షన్ మెనింజైటిస్ అంటారు, మెదడువాపు వ్యాధి లాంటిది. అది రాకుండా ఉండాలంటే ఎంత తొందరగా సత్వరంగా దానికి వైద్యం చేయాలి. అయితే డాక్టర్ గారు, చిన్నపిల్లలు కింద పడతారు కదా, తలకు దెబ్బ తగిలితే కూడా ఇలాంటి ఇష్యూ వస్తుందా? రాయడానికి అవకాశం ఉంది. కానీ ఇందా మనం చెప్పుకున్నాం, ఒక ఎక్కువ శాతం తలకు దెబ్బ తగిలి బ్రెయిన్ నుంచి ముక్కు నుంచి వాటర్లో ఏవైతే ఉన్నారో చాలా సార్లు అది పూడ్చుకుపోతుంది. ఎందుకంటే అక్కడ డిఫెక్ట్ లేదు. మళ్ళీ అక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఒక్క దగ్గర ఫ్రాక్చర్ కాకుండా స్టెల్లేట్ ఫ్రాక్చర్ అంటారు. ఒక 2-3 ఇలాగ మనం నక్షత్రాలాగా ముక్కలు అయిపోతాయి. అలాంటప్పుడు మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర నుంచి ఈ లీక్ రావడానికి ఆస్కారం ఉంది. రేర్గా ఇప్పుడు మీరు అడిగారు దెబ్బ తగిలిన వాళ్ళు వచ్చింది అనుకోండి, ఈ స్పాంటేనియస్ అంటే మామూలుగా ఏ కారణం లేకుండా వచ్చిన వాటిలో అయితే ముక్కు నుంచి చేసినా సరిపోతుంది. తలకు దెబ్బ తగిలింది, 3-4 చోట్ల ఫ్రాక్చర్ అయిపోయింది, ముక్కు నుంచి వాటర్ వస్తుంది, అన్ని ప్రయత్నాలు వ్యర్థమైపోయినాయి, విఫలం అయిపోయినాయి, ఆపరేషన్ చేయాలి. అప్పుడప్పుడు ముక్కు నుంచి తల ఓపెన్ చేసి కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అది చాలా తక్కువ శాతం. ఎందుకు, ముక్కు నుంచి చేస్తే మనం ఒక రంధ్రమే చేయగలం అనుకోండి, మిగతా 3-4 ఫ్రాక్చర్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా దాన్ని ఏదైనా అరేంజ్మెంట్ చేయాలి కదా, డైరెక్ట్ హెడ్ కి చేయాలి. అంటే 2 చేయాలి. అక్కడ నుంచి ఇక్కడ నుంచి అంటే ఒక అవసరమైతే ఏంటి సర్జను ఒక న్యూరో సర్జన్ కలిపి చేస్తే దాని రెండింటికి ఒక తాల్మేల్తో చాలా మంచి ఫలితాలు రావడానికి కూడా ఆస్కారం. అయితే డాక్టర్ గారు మీరు అన్నట్లుగా సో ముక్కు నుంచి వస్తే మనకు తెలుస్తుంది. సో అది వాటర్ గొంతులోకి వెళ్తే చాలా మంది కనుక్కోలేరు. ఒకవేళ కనుక్కోకుండా దాన్ని చాలా రోజులు అలా పోస్ట్ పోన్ చేస్తే ఏమవుతుంది? చాలా మంచి ప్రశ్న. ఇది గొంతుకులో సాల్ట్ పట్టించుకోరు. అలా పడుకోవడం వల్ల ఏమవుతుందండి, అది వాటర్ ఎక్కడికి వెళ్తుంది? ఛాతి లోపల వెళ్తుంది. అంటే విచిత్రం, వినడానికి ఆశ్చర్యంగా ఉండదు. కొంతమంది న్యూమోనియాతో వస్తారు, దగ్గు జలుబు. ఫస్ట్ కంప్లైంట్ డాక్టర్ దగ్గరకు వచ్చి దగ్గు జలుబే. ఆ ఎక్స్రేలు చేసి సిటీ స్కాన్ చెస్ట్కి చేసినట్టయితే అందులో ఎక్కడ ఇన్ఫెక్షన్ న్యూమోనియా ఉంది. ఆ న్యూమోనియా కోసం మందులు ఇస్తూ ఉంటే మామూలు న్యూమోనియా బ్యాక్టీరియాగా వచ్చిన అన్నట్టే తగ్గిపోవాలి, మళ్ళీ రిపీట్ అవుతుంది. అది అంటే అర్థం ఏంటి, ఇలాంటిది ఏదో జరుగుతుంది. అప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చి నీకు ఏదైనా సాల్టీ గొంతులో ఉందా,
కానీ లేదంటే కంటిన్యూస్గా ముందు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముందుకు వంగి చూడు, ఒకసారి ఒక్క డ్రాప్ వచ్చినా కానీ మనకు కన్ఫర్మేషన్. కాబట్టి ఇండైరెక్ట్గా అంటే లంగ్లో వచ్చినటువంటి ఇన్ఫెక్షన్లు న్యూమోనియాలు అన్నీ సిఎస్ఎఫ్ఎల్ అని కాకపోయినా ఇది కూడా ఒక కారణం. ఖచ్చితంగా డాక్టర్ గారు. అయితే జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాం. తలకి దెబ్బ తగలకుండా, తలకి మెదడులో ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకున్నాము. సో అంటే స్పాంటేనియస్ అన్నది ఎవరి చేతిలో లేదు, అది ఎందుకు వచ్చింది అంతే కారణం వల్ల. అది రాకుండా ఉండాలని కోరుకుంది. తలకు దెబ్బ అయితే మాత్రం డెఫినెట్గా మన చేతిలో ఉంది. అది కూడా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. హెల్మెట్ ధరించడం అనేది తక్కువ అయిపోయింది. అవును, మళ్ళీ పోలీసుల కోసమే హెల్మెట్లు పెట్టిన అగాహ్య పరిస్థితి వచ్చింది. దయచేసి అందరు గమనించండి, పోలీసుల కోసం, ఒక్క పోలీసుల కోసమే కాదు, మీకు వేసేటువంటి ఫైన్ కోసం కాదు, మీరు మీ కుటుంబానికి భద్రత కోసం కూడా ఈ శిరస్థానం ఏదైతే ఉందో హెల్మెట్ అనేది చాలా ఉపయోగకరం. అది ధరించడం వల్ల దెబ్బ తగలదు అని కాదు, దెబ్బ తగిలితే ఎలాంటి ప్రమాదాలు రాకుండా ఉండేదానికి డెఫినెట్గా సహాయపడుతుంది అన్నది శాస్త్రం చెప్తుంది. ఖచ్చితంగా డాక్టర్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం. ఏదైనా ఇంకా బ్రెయిన్కి అలాంటి వాటికి ఇన్ఫెక్షన్ వస్తే అది చాలా ప్రమాదం, అది చాలా ప్రమాదము. అది ఎప్పుడో తెలుసుకుంటాం. చాలా ఖర్చుతో కూడుకున్నది, చాలా ప్రమాదం. హాస్పిటల్లో ఉండాల్సిన రోజులు ఎక్కువ ఉంటాయి, తర్వాత మందులు వాడాల్సిన కూడా చాలా ఎక్కువ రోజులు ఉంటాయి. అందువల్ల ఇది చాలా పర్టికులర్ తలక దెబ్బ తగలడం వల్ల వచ్చేటువంటి ముక్కు నుంచి నీరు రావడం అన్నది సాధ్యమైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయడమే కరెక్ట్. ఇది ఏది దెబ్బ తగలకుండా వచ్చినటువంటి రెండో విధానం ఏదైతే ఉందో స్పాంటేనియస్ అన్నది, అది సరే, అది ఎవరి చేతులు లేదో అది విధి రాదు. ఖచ్చితంగా డాక్టర్ గారు, జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం. కొంచెం అబ్నార్మల్గా ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తున్నట్లయితే డాక్టర్ని సంప్రదిస్తే అది ఎలా ట్రీట్ చేయాలనేది వాళ్ళకి తెలుస్తుంది. చెప్పిన తగ్గే అనుకోండి, పర్సిస్టెంట్గా తగ్గడం లేదు, ఒకసారి తగ్గింది మళ్ళీ వాడుతూ మళ్ళీ వస్తుంది, చూడాలి కదండి వేరే, అలా అది శాతం తక్కువే, కానీ అది కూడా ఒక కారణం. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. నమస్తే.